కష్టం వచ్చినప్పుడు, మనకొక బాధ వచ్చినప్పుడు వాళ్ళకి అది ఎగతాళిగా అనిపిస్తుంది ప్రియులారా. మనుషులుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం గొప్పగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అని కోరుకునేటువంటి వారు కాదు. మనకి ఏదైనా హాని తలపడితే, మనకి ఏదైనా నష్టం తలపెడితే మనల్ని చూసి ఆనందించేవారు ఎవరంటే మన చుట్టూ ఉన్నవారే. ఈ లోకంలో ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటాం వాళ్ళందరూ కూడా ఒకానొక రోజు మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు, ఒకానొక రోజు మనకు అన్యాయం చేస్తారు. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి ఎవ్వరిని మనం ఆశ్రయించినా మనకు న్యాయం దక్కదు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారా ప్రియులారా, నిజమే కదా. మనుష్యులను నమ్ముకొనుట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలంట. నిజమేనండి. ఈ లోకంలో ఉండేటువంటి మనుషులను నమ్ముకుంటే మనకి ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడుస్తారు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఆ దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే నీకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఆయన